వెల్కమ్ సత్య. మస్తాన్, సో డిగ్రీ చేసి ప్రస్తుతం Thank you. డిగ్రీ ఎప్పుడు అయిపోయిందని చెప్పావు మస్తాన్? లాస్ట్ 1 month అయింది మేడం. 1 month అయింది. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ సత్య, నీ గురించి చెప్తావా? ఓకే అక్క, నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. తెలుగు మీడియమే, కానీ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ తో జాయిన్ అయ్యాను. ఓకే ఓకే సత్య. తర్వాత రమేష్, మీ గురించి చెప్తారా? నమస్కారం మేడం. నమస్తే రమేష్. నమస్కారం మేడం. యా నమస్తే అండి. అంటే రమేష్ అండి, డిగ్రీ కంప్లీట్ అయింది. తెలుగు మీడియంలో డిగ్రీ చేస్తాను. ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని కొంచెం ఓకే ఫర్దర్గా ఫర్దర్గా ఓకే మేడం. ఫర్దర్గా అన్న తర్వాత ఏమైనా చెప్పారా లేకపోతే ఆగిపోయారా? ఫర్దర్గా ఇంగ్లీష్ మీద గ్రూప్ కోసం ప్రిపేర్. స్పోకెన్ ఇంగ్లీష్ లో కొంచెం వీక్ మేడం. నేను కొంచెం ఇంగ్లీష్ మాట్లాడటం, ఇంగ్లీష్ లో అదే మీనింగ్స్ కూడా తెలుసుకోవడానికి. ఓకే ఓకే. సో ఓకే లత, అంటే కొంచెం అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ కొంచెం చెప్పండి మేడం. కొంచెం ఇంగ్లీష్ ఓకే. తెలుగు నుంచి వచ్చారు. ఇప్పుడు ట్రాన్స్లేట్ చేయమంటున్నారా? అవును మేడం. అంటే తెలుగు ఓకే నుంచి కొంచెం ఇంగ్లీష్, ఓకే. అంటే ఇది తెలుగు మీడియం బేసిక్లీ ఈ రోజు మనం కలిసేది మామూలుగా మీట్ చేసి హలో చెప్పి జస్ట్ మీ గురించి తెలుసుకోవడానికి, ప్రోగ్రామ్ గురించి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి. అండ్ ఇక్కడ మెంటర్స్, విజ్ఞానం గ్రాడ్, మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా, ఛాలెంజెస్ ఏమి వచ్చినా, యూజువల్గా లక్ష్మి, లత, నా పేరు శివరంజని, నేను పేరు మార్చలేదు, సారీ, మేమందరం ఆ గ్రూప్లో ఉన్నాము. సో మీకు ఏమైనా ట్రబుల్తో వచ్చినప్పుడు అక్కడ మెసేజ్ పెట్టవచ్చు, దాన్ని ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది చూస్తాం. మెంటర్స్ వరకు అయితే వేరే మెంటర్స్ ఉన్నారు, ఆ డీటెయిల్స్ ఇంకొంచెం సేపట్లో చెప్తాను. లత, యూ వాంట్ టు సే? Hello all. Welcome to Velugu grad group. We are all here to help you. మేమందరం ఇక్కడ మీకు హెల్ప్ చేయడానికి ఉన్నాము. ఏ రకమైన డౌట్ ఉన్నా, ఏది ఉన్నా సరే యూ కెన్ రీచ్ us. లైక్ శివరంజని గారు చెప్పినట్టుగా we'll help you, but you have to help us to help you. అంటే మీరు భగవద్గీతలో చెప్పినట్టుగా స్వయంగా మీరు మిమ్మల్ని హెల్ప్ చేసుకుంటేనే తక్కిన వాళ్ళు హెల్ప్ చేయగలరు. మీరు హెల్ప్ అడగాలి, మేము హెల్ప్ చేయడానికి ఉన్నాము. కాకపోతే హెల్ప్ అడగడానికి కూడా మీ అంతటి మీరు స్వయం కృషి చేసుకోవాలి. అది ఇక్కడ పాయింట్. లైక్ ఇక్కడ అంతా మీ హార్డ్ వర్క్, మేమందరం మీకు సపోర్ట్, అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటాం. కాకపోతే మీరు హార్డ్ వర్క్ చేసి, మీరు స్వయం కృషితోటి, మీకు ఇంట్రెస్ట్ ఉండి, మీరు మీ అంతటి మీకు ఒక లెవెల్ పైకి, మీ గోల్స్కి, ఫోకస్కి దగ్గర అవడానికి మీరు హెల్ప్ చేసుకోవాలి. మేమందరం ఎనీ టైమ్ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. కాకపోతే మీలో ఉండాలి మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. సో ఆ మోటివేషన్కి మోటివేట్ చేయడానికి కూడా మేము ఉన్నాం. కానీ మీరు డిస్హార్టెండ్ అయిపోయి, లేకపోతే మీరు అంటే త్వరగా గివ్ అప్, నాకు తెలుగులో వర్డ్స్ రావట్లేదు, కాకపోతే శివరంజని, యూ కెన్ క్యారీ ఆన్. సారీ గైస్. చెప్పు లక్ష్మి. లేదు, అదే మనమందరం హెల్ప్, ఒకళ్ళు హెల్ప్ చేసుకోవడానికే ఉన్నాం. ఓకే, మాకు కూడా కొన్ని రాకపోవచ్చు, మీరు చెప్పచ్చు, న్యూ జనరేషన్ అలా అని. మా ఉన్న ఎక్స్పీరియన్స్, మాకు వచ్చినవన్నీ మేము మీకు చెప్పమాట. సో సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి అన్నది
సో నా పేరు శివరంజని. ఐ థింక్ మీతో చాలా మందితో ఇంటరాక్ట్ అయినట్టున్నాను. ఫోన్ నంబర్ విజ్ఞానం గ్రాండ్ ఫ్లయర్లో బ్రోచర్లో ఉన్నది. ఐ థింక్ కనెక్ట్ అయింది, మనం మాట్లాడింది యూజువల్గా. యా, సో అదే ఫేస్, ఇది శివరంజని పేరు. సో లత చెప్పినట్లు ఇది మనం ఫస్ట్ బ్యాచ్, మీరు ఫస్ట్ బ్యాచ్ ఉంటారు. మనం ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. వేరే చిన్న పిల్లలకి 1st నుంచి 7th పిల్లలకి ఒక 6-7 months నుంచి చేస్తున్నాం ఇలాంటి సపోర్ట్ ప్రోగ్రామ్స్. ఇది మాత్రం ఫస్ట్ టైం. అందరూ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి చెప్పారు, ఇంట్రెస్ట్ ఉంది అని. సో ఈ కోర్స్లో ఇంకేమేమి ఉన్నాయో, ఇది ఒక్క స్పోకెన్ ఇంగ్లీషే కాదు, మిగతావి కూడా ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయో గుర్తున్నాయా? సెల్ఫ్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉన్నారా? సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని విన్నారా? వినలేదు మేడం. ఓకే, వినలేదు. రమేష్, సత్య, మస్తాన్ మీరు విన్నారా? వినలేదు మేడం. వినలేదా? ఓకే ఓకే, మస్తాన్ అని చెప్పింది, అది మురళి అనుకున్నాను. ఓకే ఓకే. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అంతకుముందు యాక్చువల్గా ఇంకొక క్వశ్చన్, స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఎందుకు బెటర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇంగ్లీష్ ఎందుకు బెటర్ చేసుకోవాలనుకుంటున్నారు? మురళి మీరు చెప్తారా? మేడం, అంటే నాకు నా డ్యూటీలో ప్రతి అంటే హైయర్ అఫీషియల్తో మాట్లాడాలన్నా కూడా నా ఫస్ట్ నుంచి తెలుగు మీడియం కాబట్టి ఫ్లూయెంట్గా మాట్లాడలేకున్నాను మేడం. తర్వాత నాకున్న ఐడియాస్ అవి ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోయి మాట్లాడాలంటే కొంచెం అంటే ఒకవేళ మాట్లాడాలని ట్రై చేసినా మాట్లాడలేకున్నాం మేడం. అందుకు నేను ఓకే. సో హెసిటేషన్ ఉంటుంది. రమేష్, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ నువ్వు సో అంతకుముందు ఒక్క నిమిషం, మనకి ఆసిఫ్ జాయిన్ అయ్యాడు. ఆసిఫ్, మేము బ్రీఫ్గా ఇంట్రొడక్షన్స్ అయినాయి ఇప్పుడు. సో నీ గురించి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, పేరేంటి, ఏం చేస్తావు మామూలుగా, అంటే ఏం చదువుతున్నావో చేస్తున్నావో అనేది. హలో, ఆసిఫ్ వాళ్ళ నమస్తే మేడం. అమ్మగారా? నమస్తే మేడం. నమస్తే. ఆసిఫ్ ఇంటర్ 2nd year మేడం. ఓకే, ఆసిఫ్ లేడా ఇప్పుడు? లేడు మేడం, బయటికి వెళ్ళాడు. అదే ఇప్పుడు నొక్కి పెట్టాడు ప్రోగ్రామ్. ఓకే ఓకే, ప్రోగ్రామ్ మీరు కాదు కదా, ఆసిఫే జాయిన్ అవుతున్నాడా, మీరు కంటిన్యూ అవుతారా? ఒక్క క్లారిఫికేషన్. ఆసిఫే కదా మేడం, బయటికి వెళ్ళాడు అందుకని. ఓకే ఓకే ఓకే. సో ఓకే, సరే. సో ఆసిఫ్ గురించి చెప్పండి. మీ పేరు? నా పేరు బాజిమా మేడం, షేక్ బాజిమా. యా, నా పేరు శివరంజని. బాజిమా, ఆసిఫ్ గురించి చెప్తారా ఒక రెండు విషయాలు? ఆసిఫ్ ఇంటర్ 2nd year సిద్ధార్థ కాలేజీ చదువుతున్నాడు మేడం. ఓకే ఓకే. ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేరాలనుకున్నాడు, ఏమన్నా చెప్పాడా? చెప్పాడు, అదేదో ఇంగ్లీష్ ఏదో అని చెప్పాడు. నాకు అంత ఐడియా లేదని చెప్పాను ముందు. ఓకే ఓకే, సరే. రమేష్, మీరు ఈ ప్రోగ్రామ్ స్పోకెన్ ఇంగ్లీష్ వలన మీరు ఎలా బెనిఫిట్ అవ్వాలనుకుంటున్నారు? మేడం, రమేష్, స్పోకెన్ ఇంగ్లీష్ అని అన్నారు కదా ఇందాక మీరు. సో అవును మేడం. ఎలా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారు మీ జీవితానికి? అంటే జాబ్ లో పర్పస్ గా లేదా ఫర్దర్ గా ఏదన్నా బయట కమ్యూనికేషన్ పెంచుకోవడం, బయట ఏదన్నా అదర్ స్టేట్స్ కి వెళ్ళినా కమ్యూనికేషన్స్ అండ్ అంటే వర్క్ లో కూడా
ఇంగ్లీష్ ఓకే. గ్రామర్ కానీ యూజ్ అవుతుంది. లెటర్ రైటింగ్ కానీ ఖచ్చితంగా యూజ్ టీచింగ్ అవుతుంది. మేడం మీరేం చేస్తారు మళ్ళీ ఇంకొకసారి? నేను అంటే డిగ్రీ అయిపోయింది ప్రెసెంట్ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్ చేస్తున్నారు? అంటే ప్రైవేట్ జాబ్ వేరే కంపెనీలో. వేరే కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఓకే. మీరు ఆ జాబ్ మారి పర్మనెంట్ జాబ్స్ ఏమైనా ట్రై చేస్తున్నారా? డిగ్రీలో ఏం అవును, చేస్తున్నారు? దానికోసమే డిగ్రీ అయిపోయింది. ఈ ఇంగ్లీష్ మీద గ్రిప్ లేదు మేడం నాకు ప్రెసెంట్. ఓకే. 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 ఇంగ్లీష్ మీద గ్రిప్ వస్తే ఫర్దర్ జాబ్ కి ట్రై స్పోకెన్ ఇంగ్లీష్ చేయాలి. అను కొంచెం లెటర్ టైప్ చేయటం, మన స్పెల్లింగ్ మిస్టేక్స్ కొంచెం ఓకే. గ్రామర్ కూడా కొంచెం. ఓకే. ఓకే. సత్యం, మీ నీ ఇంట్రెస్ట్ ఎందుకని, ఏం చేయాలని? నా ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని, ఫర్దర్ గా ఎవరితో మాట్లాడాలన్నా ఇంగ్లీష్ లో ఫోన్ లో పిల్లలు వాళ్ళ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ మాట్లాడినప్పుడు వాళ్ళతో రిప్లై ఇవ్వాలన్నా నాకు కొంచెం ప్రాబ్లం గా ఉంది. అండర్స్టాండింగ్ కానీ అది అర్థం చేసుకోవడానికి కానీ, అందువల్ల ఫర్దర్ గా వాళ్ళతో మాట్లాడేదానికి నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఓకే. అండ్ మస్తాన్, మీరు? మస్తాన్, మ్యూట్లో మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు మాట్లాడుతుంటే అన్మ్యూట్ చేసుకోవాలి. లక్ష్మి, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది శివరంజని. ఓకే. నాకు ఒక్కసారి అంత స్ట్రాంగ్గా ఉండేసరికి డౌట్ వచ్చింది, నేనున్నానా మీటింగ్ లో లేనా అని. ఇక అందరూ డ్రాప్ అయిపోయినట్టుగా ఉన్నారు. ఒకళ్ళు ఎవరో డ్రాప్ అయిపోయారు. రమేష్. మస్తాన్, హలో మస్తాన్ చెప్పు. మస్తాన్, కరెంట్ మేడం ఇప్పుడే నేను ఒక సెకండ్ పనుగా. బయటికి వెళ్ళాను మేడం. ఏం లేదు, అంటే ఈ ప్రోగ్రామ్ లో స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి అన్నావు కదా, సో అది దానితో నీ లైఫ్ లో ఏం బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నావు? అంటే జాబ్ కి స్టార్టింగ్ ఇంటర్వ్యూకి ఏమైనా స్కిల్స్ అసలు ఏమి లేవు మేడం, అందుకని ఏమైనా నేర్చుకుందామని. ఓకే. ఓకే. గాట్ ఇట్. సో ఇందాక లత మేడం చెప్పినట్టు, లత అక్క చెప్పినట్లు ఏదైనా, సో బేసిక్లీ యూ నీడ్ టు హెల్ప్ యూ అంటే మేము మిమ్మల్ని హెల్ప్ చేయడానికి మీరు కూడా మాకు హెల్ప్ చేయాలి, మీరు సహాయం చేయాలి అని. అది ఒకటి. అలాగే సెల్ఫ్ మోటివేషన్ అనేది కదా అక్క. సో సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏదైనా చేయాలన్న తపన ఆర్ ఏదైనా ఇప్పుడు మీరు అందరూ ఆ తపనతోనే వచ్చారు, రైట్? ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనే దానితోనే వచ్చారు. ఆ కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ ని సెల్ఫ్ డెవలప్మెంట్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. మన ఓవరాల్ పర్సనాలిటీని, అంటే మన క్వాలిటీస్ ని, మన స్ట్రెంగ్స్ ని, ఆర్ మనలో ఉండే అందరికీ ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ మీద దాన్ని సరి చేసుకొని ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడం, ఇవన్నీ కూడా సెల్ఫ్ డెవలప్మెంట్ లో కవర్ చేస్తాం. సో ఇప్పుడు మురళి గారు చెప్పారు కదా, అంటే బేసిక్లీ కొన్నిసార్లు ఆ హెజిటేషన్, రైట్? ఆ హెజిటేషన్ ఎందుకు వస్తుంది, ఆ హెజిటేషన్ ని ఎలా తీసి బయటపడేయచ్చు? స్పోకెన్ ఇంగ్లీష్ బిగ్గెస్ట్ హర్డల్. స్పోకెన్ ఇంగ్లీష్ లో ముందుకు వెళ్ళాలి అంటే మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఆ మాట్లాడడం ఎందుకు మనం మాట్లాడడం అంటే పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నవ్వుతారేమో, కరెక్ట్ గా మాట్లాడుతున్నామో లేదో అనే ఆలోచన, ఇవన్నీ మనల్ని ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నం కూడా ఆపేస్తుంది, ఆ ప్రయత్నాన్ని కూడా ఆపేస్తుంది. కానీ వాటిని దాటుకొని వెళ్ళేది ఎలా అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా?
సో మీరు ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చినా కూడా ఐ థింక్ అవి సాఫ్ట్ స్కిల్స్ అంటారు. ఇప్పుడు మీరు జాబ్స్కి వెళ్ళినా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఒక పూర్తిగా మనిషి ఏంటి అనేది చూస్తారు. దాంట్లో అది ఇంగ్లీష్ ఒకటి అవ్వచ్చు, బట్ ఆ పర్సనాలిటీ ఏంటి, ఆ ముందుకెళ్ళే ఆలోచన ఉందా, రైట్? ఇవన్నీ కూడా ఇంటర్వ్యూవర్స్ జడ్జ్ చేస్తారు. సో ఫస్ట్ 6 months మనము స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే యాప్టిట్యూడ్, మెంటల్ యాప్టిట్యూడ్. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో ఐ థింక్ నేను వినింది మెంటల్ యాప్టిట్యూడ్ కూడా అడుగుతున్నారు అనేది క్వశ్చన్స్, అవి దానికి రిలేటెడ్. అవన్నీ కూడా ఎలా సాల్వ్ చేయాలి, ఎలా థింక్ చేయాలి, ఆ సొల్యూషన్స్కి రావడానికి ఎలా థింక్ చేయాలి అనేది కూడా మెంటల్ యాప్టిట్యూడ్లో డిస్కస్ చేస్తాం. మనకి యాక్చువల్గా మెంటల్ యాప్టిట్యూడ్కి చాలా పెద్ద ప్రొఫెసర్ వస్తున్నారు. అంటే ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని ఉంది. ఆయన అక్కడ అడ్వైజర్ అనమాట, శ్రీనివాస్ నందూరు గారని. ఆయన వచ్చి మీకు క్లాసెస్ చెప్పబోతున్నారు. ఫస్ట్ క్లాస్ ఆయనదే ఉంటుంది. సో ఇవన్నీ కలిపితేనే ఇంకా మనం ముందుకెళ్ళొచ్చు. ఇంగ్లీష్ ఒక్కటే కాదు, ఆ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ అవ్వాలంటే మనం బిడియం లేకుండా ఉండాలి, భయం లేకుండా మాట్లాడగలగాలి. ఆ భయం పోగొట్టడాన్ని వి వుడ్ డూ సెల్ఫ్ డెవలప్మెంట్ చేస్తాం. సో ఈ 6 months, సో మీరు ఎలా మాకు హెల్ప్ చేయొచ్చు, మిమ్మల్ని హెల్ప్ చేసుకోవడానికి అనేది అంటే రెగ్యులర్గా క్లాసెస్కి జాయిన్ అవ్వడం, రైట్? టైంకి జాయిన్ అవ్వడం అండ్ అటెన్షన్ పే చేసి దానిపైన వర్క్ చేయడం. డెఫినెట్గా చాలా హార్డ్ వర్క్ మీ వైపు నుంచి వర్క్ ఉంటేనే ఈ ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది. మేము తీసుకొస్తాము, ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాము, మీకు ఎలా సపోర్ట్ కావాలంటే అలాంటి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. కానీ మీ వైపు నుండి ఆ ప్రయత్నం ఇంకా ఉండాలి. మేము పెట్టేదానికన్నా దానికి డబుల్ ట్రిపుల్ ఉంటే ఈ ప్రోగ్రామ్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రేపు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అక్క. సాటర్డే నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసులు. సాటర్డే నుంచి. లక్ష్మి, సాటర్డే 8 minute enrollment తీసుకోవచ్చా? లాస్ట్ మినిట్ ఎన్రోల్మెంట్ తీసుకోవచ్చా? మనం బ్యాచ్కి 12 to 15 తర్వాత సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మీటింగ్ ఏంటి లక్ష్మి? ఎంతమంది ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ? 15 అయిపోయారా? గ్రూప్ లో అయితే చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మీటింగ్ చాలా మంది జాయిన్ అవ్వలేదు. సో ఇవాళ జాయిన్ అవ్వకపోతే సాటర్డే జాయిన్ అవుతారా అనేది. సో ఒక్క నిమిషం, బిఫోర్ దాట్, హలో, మీరందరూ కంటిన్యూ అవుతున్నారు, రైట్? మేడం. Do you know what a foreign agent is? It a sign of bravery. Yeah. Okay. So మీనింగ్ మ్యూట్ లో మాట్లాడుతున్నావు. ఇప్పుడే జస్ట్ ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తూ ఉంటే ఐ జస్ట్ గాట్ టు దిస్ అండ్ నాకు చాలా ఇది కరెక్ట్ అనిపించింది ఈ గ్రూప్ కోసం అని, అందుకు పెట్టాను. సో నెవర్ హెసిటేట్ ద వే యూ స్పీక్. సో మీరు మాట్లాడడానికి ప్రయత్నించడమే మీ బ్రేవరీ, మీ కరేజ్, మీ ధైర్యం చూపిస్తుంది. అది తప్పైనా ఒప్పైనా ముందు మాట్లాడేయాలి, తర్వాత మనం కరెక్ట్ చేసుకోవాలి. అది తప్పైనప్పుడు వెంటనే కరెక్ట్ చేసుకుని అది గుర్తుంచుకుని తప్పులు చేయండి. కాకపోతే రోజు కొత్త తప్పులు చేసి తప్పులు చేసింది నేర్చుకుని మళ్ళీ కొత్త తప్పులు చేసుకుని మళ్ళీ నేర్చుకుని అలా ఉండాలన్నమాట. మేక్ న్యూ మిస్టేక్స్ బట్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ అండ్ డోంట్ ఫర్గెట్ హౌ టు రీలెర్న్ ఇట్. అది అక్కడ పాయింట్. సో మీ యాక్సెంట్ ఎలా ఉంది? ఇప్పుడు మల్లికార్జున గారు అన్నట్టుగా హెసిటేషన్ ఉంటుంది, అతనికి ఐడియాస్ ఉంటాయి, మాట్లాడాలి అన్నీ తెలుసు, కాకపోతే మాట్లాడడానికి ఆ హెసిటేషన్ కానీ ఆ షైనెస్ కానీ అది పోగొట్టడానికి లైక్ శివరంజని గారు చెప్పినట్టుగా దట్ ఈస్ పర్సనల్ డెవలప్మెంట్ అన్నమాట. ముందు మీరు మీ కరేజ్, మీ ధైర్యం తెచ్చుకుంటే దెన్ మనం కరెక్ట్ చేసుకుని కరెక్ట్ ఫామ్ లో లెర్న్ చేసుకోగలం మనం.
అది అక్కడ. యా సో ఆ ఆ అటెంప్ట్స్ అన్ని, ఆ ప్రయత్నాలన్నీ మీ దగ్గర నుంచి రావాలి. బట్ ఎక్కడ ఎప్పుడు స్టక్ అవుతున్నాము అనిపించిన ఏ విషయంలో, ఈవెన్ క్లాసెస్కి రావడానికి కొన్నిసార్లు ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా జస్ట్ మాకు మెసేజ్ పెట్టండి. వాట్ ఎవర్ వి క్యాన్, ఎలా హెల్ప్ చేయగలిగితే అలా హెల్ప్ చేస్తాం, ఎలా సహాయపడగలిగితే అలా సహాయపడతాం. ఓకేనా? సో ఈ రికార్డింగ్ నేను యాక్చువల్గా గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. లక్ష్మి అన్నదానికి మనకి యాక్చువల్గా 17 to 18 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి లక్ష్మి. ఐడియల్గా వి వాంట్ టు లిమిట్ 12 to 15 దాటొద్దు అని. ఓకే. సో ఎంతమంది సాటర్డే నుంచి ఎంతమంది కంటిన్యూస్గా జాయిన్ అవుతారు అనేది, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ రెగ్యులర్గా జాయిన్ అవ్వండి, టైంకి జాయిన్ అవ్వండి. ఇది మాత్రం 100 సార్లు చెప్తాను. మీకు చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ టైంని వాలంటీర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. ఆ టైంని నేను ఇంకో క్లాస్కి చెప్పింది, వాళ్ళని యూజ్ చేసుకోండి, మమ్మల్ని అందరినీ యూజ్ చేసుకోండి. రైట్? హలో చెప్పు మస్తాన్. సాటర్డే అదే క్లాస్ ఎన్ని గంటలకు స్టార్ట్? నైట్ 8 గంటలకి. సాటర్డే, సండే, ట్యూస్డే 3 రోజులు ఉంటాయి. ఓకే మ్యామ్. సాటర్డే వచ్చి నోట్ చేసుకోండి, సాటర్డే వచ్చి సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంటుంది, సండే వచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది, అండ్ ట్యూస్డే వచ్చి సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంటుంది. స్కిల్స్. ఓకే. ఓకేనా? అండ్ యాక్చువల్గా స్పోకెన్ ఇంగ్లీష్ 2 రోజులు పెట్టాలనే ప్రయత్నము ఇంకో మెంటర్ కోసం చూస్తున్నాము. సో అలా వచ్చినప్పుడు యాక్చువల్గా 2 రోజులు స్పోకెన్, ఒక రోజు ఏదో సాటర్డే అప్పుడు 2 గంటలు ఉంటాయి ప్రోగ్రామ్స్ క్లాస్. ఓకే. బట్ అది మోస్ట్లీ ఇంకొంచెం టైం పట్టొచ్చు, నాకు ఇంకా మెంటర్ దొరకలేదు. సో అది ఆ స్టేట్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇవన్నీ ఈ 6 నెలల తర్వాత మీరు ఇంటర్వ్యూస్, ఎవరికైనా ఇంటర్వ్యూ స్కిల్స్ కావాలి అనుకుంటే, ఇప్పుడు మురళి గారు ఇంటర్వ్యూ అవసరం లేదు అనుకుంటే దట్స్ ఫైన్. బట్ మురళి ఖచ్చితంగా సెల్ఫ్ డెవలప్మెంట్ మాత్రం అటెండ్ అవ్వండి. మీరు స్పోకెన్ ఇంగ్లీషే ఇంట్రెస్ట్ అని వదిలేయకుండా సెల్ఫ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా అందరూ జాయిన్ అవ్వండి. అలాగే నేను ఇంకొకటి ఎప్పుడైనా ఏం చెప్తానంటే, ఎలాంటి స్కిల్, ఏదైనా మనం కొత్త స్కిల్ నేర్చుకున్నప్పుడు అది ఎప్పుడూ వేస్ట్ పోదు. అండ్ నేను యాక్చువల్గా డాక్టర్ని, రైట్? సో ఇది చాలా రీసెర్చ్ కూడా జరిగింది. మనం కొత్తవి నేర్చుకున్నప్పుడు మన బ్రెయిన్ సెల్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, మన ఓవరాల్ ఎబిలిటీస్ని, ఓవరాల్ మనం పర్ఫామ్ చేసే ఆ పర్ఫార్మెన్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో మెంటల్ యాప్టిట్యూడ్ కూడా, మురళి మీకు కూడా ఐ థింక్ ఇట్ మే వేస్ట్ అనిపించవచ్చు, బట్ ఐ వుడ్ సజెస్ట్ జాయిన్, బికాస్ మన బ్రెయిన్ డిఫరెంట్గా థింక్ చేయడము, క్రిటికల్ థింకింగ్ ఆస్పెక్ట్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్, అవన్నీ కూడా అక్కడ తెలియకుండానే ఆ మెంటల్ యాప్టిట్యూడ్లో ఆ ఎబిలిటీస్ పెరుగుతాయి. ఓకేనా? సో తప్పకుండా అన్ని క్లాసెస్ రెగ్యులర్గా జాయిన్ అయ్యి ఎఫర్ట్ పెట్టండి. హాయ్ జానకి. సో క్లాసెస్ మళ్ళీ జస్ట్ రిమైండ్ చేయడానికి, సాటర్డే ప్రతిరోజు 8 o'clockకే ఉంటుంది. సెకండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ అయిన తర్వాత టైం మారుతుంది. బట్ సాటర్డే, సండే అండ్ ట్యూస్డేస్ ఇవి మీ క్లాసెస్. జానకి చెప్పురా. హాయ్. ఇందాక కనెక్షన్ ప్రాబ్లం అయిందా? మిస్ అయినట్టున్నావు కదా? జానకి ఫస్ట్ ఎన్రోల్ అయిన అమ్మాయా? యా మనం ఫస్ట్ మాట్లాడినాం. యా జానకి జస్ట్ అంటే స్పోకెన్, ఈ రికార్డింగ్ యాక్చువల్గా రికార్డ్ చేస్తున్నాము. ఈ రికార్డింగ్ కూడా మళ్ళీ గ్రూప్లో పెడతాను, చూడండి ఖచ్చితంగా. బట్ బేసిక్లీ అన్ని క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వండి అని చెప్తా ఉన్నాను. అండ్ ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్
క్లాసెస్ సాటర్డే నుంచి స్టార్ట్ అవుతాయి 8 o'clockకి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లక్ష్మి యూ వాంట్ టు సే సంథింగ్ అండ్ లేకపోతే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దాన్ని బట్టి యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. నాకు నేనేం లేదు, ఏం మాట్లాడట్లేదు. ఓకే. ఓకే. జానకి నీ గురించి చెప్తావా బ్రీఫ్గా? ఇంట్రొడక్షన్ లాగా మిస్ అయ్యాం కదా. I'm Janaki ma'am, coming from Vizag. ఓకే. I'm trying to learn spoken English deep and depth. ఓకే. స్పోకెన్ ఏంటమ్మా? వినిపించలేదు వాయిస్. Trying to learn English ma'am. Spoken ఇంగ్లీష్. ఓకే. ఓకే. సరే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా స్పెసిఫిక్గా ప్రోగ్రామ్ గురించి కానీ? దెన్ మెంటర్స్ గురించి, మెంటర్స్ ఎవరెవరు అని చెప్తాను. No ma'am. ఓకే. సో సెల్ఫ్ డెవలప్మెంట్ సాటర్డే అని చెప్పాను కదా. సెల్ఫ్ డెవలప్మెంట్ శ్రీనివాస్ నందూరు గారు అని, ఆయన రిటైర్డ్ రైల్వేస్ ఆఫీసర్. చాలామంది పిహెచ్డి స్టూడెంట్స్కి కూడా ఆయన మెంటర్గా యాక్ట్ చేస్తారు. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, ఆయన అక్కడ కూడా అడ్వైజర్గా వెళ్తారు. సో ఆయన సెల్ఫ్ డెవలప్మెంట్ నాగలక్ష్మి గారు అని ఆవిడ విజయవాడ నుంచి. సో ఆవిడ ఐ థింక్ బేసిక్లీ ఫార్మస్యూటికల్ కంపెనీలో డ్రగ్స్ ఆ కంపెనీలో వర్క్ చేస్తారు. అండ్ డాక్టర్, ఆవిడ కూడా పిహెచ్డి గ్రాడ్యుయేట్, పిహెచ్డి చేస్తున్నారు. అండ్ యాక్చువల్గా నాకు ఎలా పరిచయం అంటే ఆవిడ గీత క్లాసెస్ చెప్తారు, భగవద్గీత క్లాసెస్ చెప్తారు. సో ఆవిడ కన్నా ఇంకా సెల్ఫ్ డెవలప్మెంట్కి ఇంకెవరు ఉండరు, మంచి పర్సన్ ఉండరు అని ఆవిడని అడిగాను అండ్ ఆవిడ ఒప్పుకున్నారు. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్కి సౌమ్య మేడం అని, ఆవిడ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అమెరికా నుంచి ఆవిడ టెక్నాలజీ ఐటీ కంపెనీలో పనిచేస్తారు. బట్ తను ఇంగ్లీష్ చెప్తారు. సో అది ప్రస్తుతము. ఇంకా హలో, చెప్పు మస్తాన్. ఇప్పుడు కూడా జరుగుతుంది మేడం భగవద్గీత క్లాసులు? సాటర్డే 2 బ్యాచ్లు జరుగుతుంది. ఒక క్లాస్ చాప్టర్ వచ్చి, ఒక క్లాస్ ఏమో 13th చాప్టర్లో ఉన్నారు, ఒక క్లాస్ వచ్చి సెకండ్ చాప్టర్లో ఉన్నాం, 40th శ్లోకాల్లో. ఇక్కడ కాదు, నువ్వు వినాలనుకుంటున్నావా? సో మేడం అది ఆన్లైనే. సో నేను చెప్తాను నాగలక్ష్మి గారికి, అది వేరే గ్రూప్. సో కనుక్కోవచ్చు, నువ్వు కూడా అడగచ్చు, నేను కూడా చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అంటే మీకు లైఫ్లో డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ టాపిక్, ఇంకా ఆ టాపిక్ తర్వాత నేను నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది చెప్తాను. మీకు ఎవరికైనా అంటే నేను జీవితంలో ఇది చేయాలి అన్న డ్రీమ్ ఎవరికైనా ఉందా? చాలా ఉన్నాయి మేడం. చెప్పు మస్తాన్, నాకు చాలా చెప్పు అన్ని. నా డ్రీమ్ ఏంటంటే ఇండియాకి నేను వాలీబాల్ ఆడాను మేడం. ఇండియాకి ఇండియన్ వాలీబాల్ టీమ్ సెలెక్ట్ అవ్వాలి మేడం. ఇండియన్ వాలీబాల్ టీమ్కి సెలెక్ట్ అవ్వాలి, వెరీ నైస్. సో వాలీబాల్ ఆడతావు నువ్వు యాక్టివ్గా అయితే? ఆడతా మేడం. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నావు అంటే రీజనల్ లెవెల్లో? అంటే ఎక్కడున్నావు అంటే రీజనల్ లెవెల్ వాటి కాంపిటీషన్స్కి అటెండ్ అయ్యావా? అవి ఏం అవ్వలేదు మేడం, కాకపోతే మండలం లెవెల్స్ అయితే ఫస్ట్. ఓకే.
అంతే మేడం. ఇంకా అక్కడ నుంచి వెళ్దామన్నా కూడా ఇంకా అందరు పెద్ద పెద్ద ప్లేయర్స్ వచ్చేస్తున్నారు. ఛాన్స్ కూడా చిక్కట్లేదు మేడం. ఛాన్స్ అంటే ఛాన్స్ కూడా దొరకటంలే. ఛాన్స్ దొరకడం లేదా? ఓకే 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 ఓకే. సో దానికి ఏంటి అనేది విల్సి నాగలక్ష్మి గారితో మాట్లాడు, సెల్ఫ్ డెవలప్మెంట్ లో ఏం చేయొచ్చు అని. ఓకే మేడం. ఓకే. ఇంకా చాలా అన్నావు కదా. ఇంకా దాని ద్వారా అయినా ఇంక మనం ఎలాగో వాలీబాల్కి వెళ్ళాము అని తెలిసిపోయింది. ఇంకా ఏదో ఒక చదువుకోనైనా కెరీర్ మీద ఫోకస్ పెడదామని చిన్న జాబ్ అయినా చేసుకుందామని స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను మేడం. ఓకే ఓకే. సో ఓకే, టైం అయిపోయిందా వాలీబాల్ సెలెక్షన్స్ కి? ఇంకా ఛాన్సే లేదా నీకు? ఇంక లేదు మేడం, ఇప్పుడు అయిపోయింది. మొన్న ఇక్కడ జగన్ అన్న ఆడుదాం అందరూ పెట్టాడు మేడం. ఓకే ఓకే. ఆడుదాం అందరూ అక్కడ మండల స్థాయిలో ఫస్ట్ వచ్చాము, తర్వాత నియోజకవర్గ స్థాయిలో వచ్చి థర్డ్ ప్లేస్ వచ్చింది. అంతే, అక్కడి నుంచి ఆపేసాం ఇంకా. ఓకే. మిగతా ఓకే, సరే మస్తాన్, నైస్ టు హియర్. జాబ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. యాక్చువల్గా చిన్న జాబ్ అన్నావు, పెద్ద జాబ్ వద్దా మేడం? అంత నాలెడ్జ్ లేదు మేడం, అంత అసలు నాకు. చూద్దాం. అది నాలెడ్జ్ ఎవరి సొత్తు కాదు, అందరిది కదా. ఓకే మేడం. రైట్. కానీ దానికి తగ్గ రిసోర్సెస్ అవి ఉన్నాయా లేదా, దాన్ని తీసుకోగలనా లేదా అనేది, అండ్ నా నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకునేది ఎలా అనేది కూడా ఆలోచించగలిగితే దెన్ ప్రాబబ్లీ నాలెడ్జ్, ఆబ్వియస్లీ అందరికీ అన్నీ తెలియవు. మనకి ఏం ఇంట్రెస్ట్ ఉందో దాని మీద నాలెడ్జ్ పెంచుకుంటా ఉంటాం తెలియకుండానే. నీకు వాలీబాల్ గురించి క్వశ్చన్స్ అడిగానంటే నీకు అన్ని తెలుసుంటాయి, చాలా తెలుసుంటాయి. రైట్? తెలిసే మ్యామ్, అన్నీ తెలుసు మేడం. యా. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ మన ఇంట్రెస్ట్ ఏంటి అనేది, దాన్ని బట్టి. సో మురళి, మీకు ఏమైనా డ్రీమ్స్ లాగా ఏమైనా ఉన్నాయా? అందరికి డ్రీమ్స్ ఉండాలని ఏం లేదు, జస్ట్ ఉంటే వినాలనే ఉద్దేశం. హలో, చెప్పండి మురళి. అంటే అర్థం డ్రీమ్స్ నాకు అయితే ఏం లేదు మేడం. నాకుండే జాబ్ అనేది స్మాల్ జాబే కావచ్చు, గవర్నమెంట్ జాబ్ అంటున్నారు కానీ అంటే నాకైతే సాటిస్ఫైడ్ కాదు మేడం శాలరీ విషయంలో. కానీ కొంచెం మన వర్క్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుని ఏమన్నా ప్రమోషన్స్ కోసం ఏమన్నా మనం చేసే వర్క్ని బేస్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళేదానికి అట్లా ఉంటుందేమో అని చూస్తున్నాను. ఓకే. సో ప్రమోషన్స్ తో ఇంకో ముందుకు వెళ్ళాలనేది మీ కోరిక? అవును మేడం. ఓకే. యా, రమేష్. రమేష్ మ్యూట్ లో మాట్లాడుతుంటే ఉన్నావా? రమేష్ వచ్చే లోపల సత్య. సరే రమేష్, యా, నీకేమైనా కోరికలు, డ్రీమ్స్ ఉన్నాయా? ప్రస్తుతానికి ఏం లేదు మేడం. ఓకే. సరే. సత్య. నాకు ఫ్యాషన్ డిజైన్ గా చేయాలని చాలా ఇంట్రెస్ట్, కానీ సిచ్యువేషన్స్ సహకరించక చేయలేకపోతున్నాను. సో తెలీదు, ముందు ఆ సిచ్యువేషన్స్ మారచ్చు, చేయగలగచ్చు. రైట్? లత. నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. చెప్పు లక్ష్మి. మనతో పాటు మెంటర్ ఉన్నారు కదా, జ్యోతి, కెనడా నుంచి జాయిన్ అవుతారు. యా. తను యాక్చువల్లీ ఇంటీరియర్ డిజైనింగ్ ఇప్పుడు చేస్తున్నారు. తనకి 18-19 years ఓల్డ్ సన్ ఉన్నాడు, ఇంకొక చిన్న బాబు ఉన్నాడు. సో ఇప్పుడు తన ఆ డ్రీమ్ తను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇప్పుడు జాయిన్ అయింది. సో ఏజ్ లిమిట్ లేదు,
ఎప్పుడైనా ఏమైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏజ్ లేదు. లిమిట్ లేదక్క మీ నాకు అర్థమైంది, అండర్స్టాండ్. మాకు మేము విలేజ్ కదక్క, అక్కడ మీ టౌన్ లో ఉండే వాళ్ళకి కొంచెం ఉన్న టైం ఉన్నా చేసుకోవచ్చు, బయటికి వెళ్ళే దానికి ఫెసిలిటీ ఉంటది, మాకు ఆ ఫెసిలిటీ లేదు కదా అనేది నా ప్రాబ్లం. ఓకే యా యా చాలా అయినా మన పరిస్థితులు, మన ఫ్యామిలీస్ వీటన్నిటితో కూడా కొన్నిసార్లు మనకి లిమిటేషన్స్ వస్తాయి. బట్ ఆ లిమిటేషన్స్ తో కూడా ఎంతవరకు ఏమి బ్యాలెన్స్ చేసుకోగలము అనేది చూసుకొని ఎక్కడ మనం ముందుకెళ్ళగలము అనేది కూడా ఆలోచన చేయొచ్చు. యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే, సత్య మనకి విజ్ఞానంలో మెంటర్. తను మ్యాథ్స్ చెప్తుంది జూనియర్ పిల్లలకి, బట్ స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు చెప్తుంది, ఇప్పుడు మ్యాథ్స్ చెప్తుంది. మ్యాథ్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడ అంటే మనం సత్య గారిని నేర్చుకోవాలి. నాకు ఏమీ రాదు అంటే అసలు సూపర్ గా చెప్పేస్తుంది అసలు. అదేం లేదక్క మీ ఎంకరేజ్మెంట్. ఇంటర్నెటే ప్రపంచం. డిగ్రీలతోటే ఎవరికి టాలెంట్ సర్టిఫై అవ్వదు. మనలో ఉన్న టాలెంట్ ఎవ్వరూ ఆపలేరు. సెల్ఫ్ మోటివేషన్, ఇదే సెల్ఫ్ మోటివేషన్ క్లాస్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనం చేయలేమేమో, ఎవరేమనుకుంటారో అని మనం అనుకుంటాం. కాకపోతే ఇప్పుడు ప్రపంచం అంతా మనకి మన చేతుల్లో ఉన్నట్టుగా ఇంటర్నెట్ లో ఉంది కాబట్టి మీరు ఆ మీడియం తోటి సెల్ఫ్ గా నేర్చుకుని మీరు సెల్ఫ్ క్రియేటివిటీ చేసుకుని కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు NIFT లో చేస్తేనే డిగ్రీ అయిపోయి వి విల్ బి అ ఫ్యాషన్ డిజైనర్ లేబుల్ అన్నది ఉండదు. ఎందుకంటే అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. దేర్ ఇస్ వన్ గర్ల్ అలాగే వెళ్ళి కాన్స్ లోని షీ షోకేస్డ్ హర్ డిజైన్స్, ఆ అమ్మాయి అలా అన్నమాట చేసుకున్నారు. అంటే అది ఇది దాంతో ఇన్స్పైర్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు లిమిటేషన్స్ లో ఉన్న లిమిటేషన్స్ లోని మనం దానికి ఎలా బెస్ట్ యూస్ చేసుకుంటాం అన్నది మనలోనే ఉంటుంది. అఫ్ కోర్స్ దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ హిండరెన్సెస్. మనకి ఇది అవ్వదు, అది అవ్వదు, లేకపోతే ఇది లేదు, అది లేదు మనం అనుకుంటాము. కాకపోతే మనని ఎవరు ఆపలేరు, మనమే ఆపుకుంటాం. అది అక్కడ లెసన్. అది చాలా 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 ముఖ్యమైన పాయింట్. యూజువల్ గా యా అనొచ్చు సత్య, అంటే ఫ్యామిలీ టౌన్ అని. లత చెప్పిన పాయింట్ ఇస్ వెరీ, అంటే నువ్వు ఇంట్లోనే యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ స్టఫ్. ఆ క్రియేటివిటీ ఎక్స్ట్రీమ్ గా ఉందనుకో, అంటే చాలా బాగుంది అనుకో, ఆబ్వియస్లీ నువ్వు ప్రెజెంట్ చేయొచ్చు. నువ్వు ఛానల్ ఆర్ నీ పేజ్ లో, ఫేస్బుక్, ఇప్పుడు సోషల్ మీడియా అన్ని దగ్గరలో ఉంటుంది కదా, నువ్వు ప్రెజెంట్ చేయొచ్చు. సో ఎక్కడి నుంచి ఎప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయో తెలీదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాగే అందరూ అదే చేసుకుంటున్నారు. ఈ చిన్న చిన్న ఊర్లు, పెద్ద ఊర్లో ఉన్న వాళ్ళు ఏమీ పీకలేదు, చిన్న ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మట్టుకు చేసుకుంటున్నారు. అది నా అబ్జర్వేషన్. అంటే ఇప్పుడు పెద్ద చదువులు చదువుకున్నారని పెద్ద ఊర్లలో ఉన్నారు, పెద్ద ఎక్స్పోజర్ ఉంది. సో అలాంటి వాళ్ళు ఏమీ చేయటం లేదు. అది సెల్ఫ్ మోటివేషన్, పర్సనాలిటీ బట్టి ఉంటుంది. ప్లేసు, ఎక్కడ పుట్టాము, ఎక్కడ ఉన్నాము, ఎక్కడ పెరిగాము, దాన్ని బట్టి కాదు. మనం ఎంత మనల్ని ముందుకు తెచ్చుకుని మనం ఎంత మనకు చేయగలుగుకుంటాము అన్నదే పాయింట్. ఇవాళ రేపు ట్రెండ్ లో మాత్రం అదే ఉన్నది. నాకు మాత్రం అదే అనిపిస్తుంది. డిగ్రీస్ వోంట్ డిఫైన్ యువర్ పర్సనాలిటీ. డిగ్రీస్ ఆర్ జస్ట్ డిగ్రీస్ అంతే. అఫ్ కోర్స్ ఇట్ విల్ హెల్ప్ యూ, ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ పర్సనాలిటీ. కాకపోతే మన సెల్ఫ్ లో ఉన్నది, మనలో ఉన్నది, అది యూనిక్నెస్ ఎవరు తీయలేరు. సో ఆ పాయింట్ మీద నేను ఒక పాయింట్, అంటే వెలుగు విజ్ఞానం అనే ప్రోగ్రామ్ వెలుగు అనే ఆర్గనైజేషన్ కింద జరుగుతుంది. వెలుగుకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ లో ఒకటి ఏంటి అంటే, ప్రతి మనిషికి ఆ యునిక్నెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్పెషల్. ఆ స్పెషాలిటీని మనమే బయట పెట్టుకోగలం, రైట్? సో ఐ థింక్ లత, దట్ వాస్ బ్యూటిఫుల్లీ సెడ్. చాలా చాలా బ్యూటిఫుల్లీ సెడ్.
కిస్ కోయలే మే కౌన్ సా హీరా హై అని అంటారు కదా, అంటే ఏ బొగ్గులో ఏ మణిమాణిక్యాలు ఉన్నాయో, లేకపోతే యూనో బురదలోంచే కమలం వస్తుంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ సేయింగ్స్ టాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి మెంటర్స్ మనం కానీ లేకపోతే పిల్లలు అందరూ ఉన్నారు, అందరిలోని ఇదే మనం నేర్చుకోవాల్సింది, చెప్పవలసింది. ఎవరిలో ఎవ్రీ ఫ్లవర్ బ్లూమ్స్ బట్ ఇట్ టేక్స్ టైమ్, ఇట్ బ్లూమ్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ప్రతి పువ్వు పరిమళిస్తుంది, కాకపోతే దాని టైం ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మకమలం రాత్రికి రాని అదేదో జాజి పువ్వు అది ఉంటుంది, అది రాత్రి పరిమళిస్తుంది. అండ్ ఈవెన్ ఈ పారిజాతం పువ్వులు కూడా అంతే, ఉదయం అయ్యేసరికి కింద పడతాయి, రాత్రి ఎప్పుడో అవి అవుతాయి. ఉదయం పూచే పువ్వులు ఈ సన్ఫ్లవర్, ఇంకా మళ్ళీ రోజెస్, తక్కనవన్నీ ఉన్నాయి. సో ప్రతిదీ సృష్టిలో నిర్మించింది, ప్రతిదీ ఎప్పుడో అప్పుడు ఆ టాలెంట్, దాని యూనిక్నెస్, దాని బ్యూటిఫుల్ థింగ్ అది బయటకు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అన్నది మనకి తెలియదు, అది మనలో మనమే తెలుసుకోవాలి. అది ఆపర్చునిటీస్ ఉన్నాయి, అది ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం క్యాచ్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ ఈజీ సెడ్ దాన్ డన్. శ్రీ సత్య గారు, ఇలాగే నాకు కూడా లో కాన్ఫిడెన్స్ ఉంది. నాకు చాలా మట్టుకు అంటే చేయాలి, చేయలేము, చేయగలము, లేకపోతే కన్స్ట్రెయిన్స్ అవన్నీ ఉంటాయి. కాకపోతే నేను అవతల వాళ్ళకి మోటివేట్ చేయడానికి ఐఎమ్ టోటలీ రెడీ, ఐ కెన్ డూ ఇట్. మన వరకు వచ్చేసరికి మనం డౌన్ అయిపోతాం అన్నమాట, అది అక్కడ. సో బట్ చిన్న మన డ్రీమ్ వైపు అనుకున్న దాని వైపు చిన్న చిన్న స్టెప్స్, ఇది ఒక చిన్న స్టెప్పే అనుకుందాం. ఓకే, బట్ ఇంకొక పాయింట్, స్ట్రాంగ్ పాయింట్, లతా చెప్పినట్లు పరిసరాలు అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు, ఎన్విరాన్మెంట్ అవన్నీ ఆపుతాయి అనుకోవచ్చు. బట్ అబ్దుల్ కలాం మనకి ప్రెసిడెంట్ అయింది విలేజ్ నుంచి, రైట్? గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, ఆ సెల్ఫ్ మోటివేషన్, ఆ చెయ్యాలనే తపన, ముందుకెళ్ళాలనే తపన, ప్రమోషన్ రావాలనే తపన, రైట్? వాలీబాల్ టీంలో ఉండాలనే తపన, ఇదంతా ఇవి ఎంత ఎక్కువ ఉంటే అంత ముందుకి వెళ్ళగలం, అంత చేయగలం. అది మనలో ఉందా? Do you have fire in your belly? నేను ఫస్ట్ నా గ్రాడ్యుయేషన్ ఇంకా నేను చేస్తున్నాను, ఒక మార్కెటింగ్ వర్క్ షాప్ కి వెళ్ళినప్పుడు అతను అలాగే అన్నారు, డూ యూ హ్యావ్ ఫైర్ ఇన్ యువర్ బెల్లీ? నాకు అర్థం అవ్వలేదు ఆ మీనింగ్. అంటే ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినా సరే నాకు అర్థం అవ్వలేదు. తర్వాత అర్థమైంది, అంటే ఆ తపన, ఆ జీల్, ఆ మోటివేషన్ మనలో ఉందా, ఆకలి మనలో ఉందా లేదా? ఎందుకంటే ఆ ఆకలి వల్లే మనం ముందుకు వెళ్ళగలం. ఒక ఫోకస్ పెట్టుకుని మనం ప్రయత్నం మనం చేయాలి. ఫెయిల్యూర్స్ డజంట్ మీన్ ఆర్ అన్సక్సెస్ఫుల్ డజంట్ మీన్ దట్ మనం చేయలేము అని కాదు. ఎన్నిసార్లు పడితే మనం అన్నిసార్లు లేవగలం. నిన్న ఒక మోటివేషనల్ స్పీచ్ రాజర్ ఫెడరర్, ఇంటర్నేషనల్ లైక్ నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ది నేను చూసాను. సో అతను చెప్పినట్టుగా ఎన్నిసార్లు, ఎన్ని బాల్లు, ఎన్ని మినిట్లు, ఎన్నిసార్లు అతను హిట్ చేసినా సరే, ఎంత వరల్డ్ క్లాస్ నంబర్ 1 ప్లేయర్ అయినా సరే, దేర్ వుడ్ బి ది అదర్ కాంపిటీటర్ హూ ఈస్ ఈవెన్ బెటర్ దెన్ యూ. సో అతను ఇన్ని నంబర్ ఆఫ్ మ్యాచెస్ గెలిచినా సరే, దేర్ ఆర్ సో మెనీ నంబర్ ఆఫ్ మ్యాచెస్ అతను ఓడిపోయారు కూడాను. సో ప్రతిసారి ఓడిపోయినప్పుడల్లా హీఈస్ డౌన్, బట్ అగైన్ హీ విల్ కమ్ బ్యాక్, హీ విల్ రీసెట్ హిమ్సెల్ఫ్ అండ్ హీల్ కమ్ బ్యాక్ అండ్ హీల్ గో టువర్డ్స్ హిస్ నంబర్ 1 పొజిషన్ అన్నమాట. ఆ నంబర్ 1 రావడానికి అతను ఎంత కష్టపడ్డారో అన్నది మనకు తెలియదు, ఎందుకంటే మనం అతన్ని ఓన్లీ నంబర్ 1 లోనే చూసాం. బట్ అతను ఎంత సెల్ఫ్ మోటివేట్ అయ్యి, ఎంత పడి లేచి, ఏడ్చి పడి లేచి వచ్చారో అన్నది అతనికి తెలుసు. సో ఆ హార్డ్ వర్క్, ఆ కృషి మనం మానకూడదు. నైస్. యాక్చువల్లీ నాకు ఇప్పుడు నన్ను మస్తాన్ ఇన్స్పైర్ చేశాడు. మస్తాన్ హ్యాండ్ థమ్స్ అప్ పెట్టి, ఐ థింక్ హీ ఇన్స్పైర్డ్ మీ టు ఈ ఎమోషన్స్ ని యూజ్ చేయడానికి ఇన్స్పైర్ చేశాడు కదా. అంతే, నేను క్లాస్ రూమ్ లో కూడా మనం ఒకరి దగ్గర నుంచి ఒకరు ఎన్నో నేర్చుకుంటాం. మెంటర్స్ కూడా మీ దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. సో మీలో ఉండేదాన్ని ఆపకండి, బయటికి రానివ్వండి ఈ క్లాస్ రూమ్స్ లో, ఓకేనా? సో అది దాంతో పాటు ఇంకేమన్నా
ఇంకేమన్నా ఉంటే మాట్లాడదాము. ఫైనల్ థాట్స్, లేకపోతే నేను ఒక సర్వే పంపిస్తాను. చిన్న క్వశ్చన్, ఒక 5-6 క్వశ్చన్స్. ఆ సర్వే ఫిల్ చేయండి. డ్రీమ్ ఉంటుంది, డ్రీమ్ లేకపోతే దట్స్ ఓకే, మనం ఏం చెప్పబోలేదు. మీకు ఏమనిపిస్తుందో అది రాయండి. ఎవరు ఎక్కడ ఎవరిని జడ్జ్ చేయరు. నేను యాక్చువల్గా జూనియర్స్ పిల్లలకి ఎథిక్స్ క్లాసెస్ తీసుకుంటాను. మాకు ఎథిక్స్ ఉంటుంది, ఎథిక్స్ అండ్ వాల్యూస్. సో కాన్స్టెంట్గా నేను ఒకటే చెప్పేది. ఇప్పుడు ఐ థింక్ లత చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పింది లాస్ట్ ఫ్యూ మినిట్స్, అండ్ ఇంకా అంతకుముందు కూడా. సో కంపారిజన్ అవసరం లేదు, ఎవరైనా ఏదైనా అనుకుంటారు అన్న ఆలోచన అవసరం లేదు, ఎందుకంటే ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది. అండ్ సో ఏమైనా అనుకుంటారన్న ఫియర్ అవసరం లేదు, ఎందుకంటే భూమి మీద పొరపాటు చేయని మనిషి ఉండడు. సో ఆ పొరపాట్లు చేస్తూ, లత ఫస్ట్ లో చెప్పినట్లు, ఆ పొరపాట్లు చేస్తుంటేనే నేర్చుకోవాలి, కానీ ఆ నేర్చుకునే తపన ఉండాలి. అది ఓకే. సో సర్వేలో మీకు ఏమనిపిస్తే అది రాయండి, జస్ట్ టు అండర్స్టాండ్ మీరు ఏంటి, అంటే మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది ఏంటి అని, మీలో ఉండే శక్తులు ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, మీలో ఏమి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది. ఈ క్వశ్చన్స్ ఏమన్నా అర్థం కాకపోతే జస్ట్ అక్కడే క్వశ్చన్ అడగండి. ఇంకొకటి, ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీకే కాదు, చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంటుంది కానీ అడగడానికి హెజిటేట్ చేస్తారు. సో మీరు అడగడం వల్ల ఇంకా చాలా మంది బెనిఫిట్ అవుతారు, రైట్? సో ఎప్పుడు అండ్ సిల్లీ క్వశ్చన్ అనేది ఎప్పుడు ఉండదు. సో క్వశ్చన్ అడగడానికి హెజిటేట్ చేయొద్దు, ఆలోచించొద్దు. అలాగే మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఎప్పుడు మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు. ఓకే. సో ఇంకేమైనా ఫైనల్ థాట్స్ లేకపోతే మనం జనరల్గా ఈ మీటింగ్స్ అన్నిట్లో కూడా, ఈరోజు మనం చేయలేదు, మీటింగ్స్ అన్నిట్లో కూడా మీకు బ్రీదింగ్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ అవుతాయి. మెంటర్స్ మర్చిపోతే మీరు గుర్తు చేయాలి, మీరే ఫస్ట్ ఎక్స్పోజర్ దీనికి. అండ్ లాస్ట్ మనం గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్తో ఫినిష్ చేస్తాం. గ్రాటిట్యూడ్ అంటే ఐడియా ఉందా? సత్యం, నువ్వు చెప్తావా టీంకి? చెప్తానక్క. గ్రాటిట్యూడ్ అంటే మీరు ఈ రోజు ఎవరికి థ్యాంక్స్ఫుల్ గా ఉన్నారు అండ్ ఎందుకు అనేది బేసిక్లీ. సో మనం ఎప్పుడు మనం లేని దాని గురించి ఆలోచించి ఎక్కువ బాధపడతాం, అది మానవ సహజం. కానీ మనకు ఉండే దాని గురించి మనం ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండొచ్చు, ఉండే వాటి గురించి ఎంత, అంటే మనకు వచ్చిన అదృష్టాల గురించి ఎంత ఆనందించవచ్చు అనేదాన్ని, చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందించవచ్చు. సో దాన్ని గుర్తించే కొద్దీ మన జీవితంలో అదృష్టాలు ఆనందాలు కూడా పెరుగుతాయని, అది కూడా దెర్ ఇస్ ఇన్ఫర్మేషన్ అవుట్ దేర్. సో దానికి మనకుండే వాటికి మనం గ్రేట్ఫుల్ గా ఉండడం. సో ఈరోజు నేను స్టార్ట్ చేస్తాను ఎగ్జాంపుల్కి. సో ఈరోజు యాక్చువల్గా నేను దీనికి ముందు జస్ట్ ఈ మీటింగ్కి ముందు సడన్గా క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది, వేరే వాళ్ళు క్లాస్ లేదు అన్నందుకు. సో నేను బ్రేక్ఫాస్ట్ కూడా పూర్తిగా కాలేదు, మాకు పొద్దున్నే టైమ్. సో ఆల్మోస్ట్ చేసి లాస్ట్ మినిట్లో ఐ థింక్ మా అత్తమ్మ మా ఆయన చాలా హెల్ప్ చేశారు నాకు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ యాక్చువల్గా ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్, విజ్ఞానం మెంటర్స్ పెద్ద టీమ్ ఉంది, గ్రాడ్ మెంటర్స్ డిఫరెంట్, అండ్ మీకు వచ్చే మెంటర్స్ కి కూడా ఐఎమ్ థ్యాంక్ఫుల్. అండ్ దెర్ ఇస్ అ టీమ్ అందరికి కూడా ఐఎమ్ థ్యాంక్ఫుల్. నేను పాస్ ఆన్ చేస్తాను. లక్ష్మి 1 minute. ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్ టు గాడ్ అని చెప్తాను. ఈరోజు ఫర్ చేంజ్ నా ఇంటర్నెట్ చెప్దాం అనుకుంటున్నా. ఫర్ ఇంటర్నెట్ ఉండబట్టే కదా మనం మీ క్లాస్ చేయగలుగుతున్నాం. ఎవరైనా థింక్ ఇలా నాన్ లివింగ్ థింగ్స్ కూడా థ్యాంక్ యూ చెప్పొచ్చు. ఇంటర్నెట్ కంపెనీ
సరే డబ్బులు కడుతున్నాం, కనుక్కున్న అతనికి ఇలా ఒకటి చేయొచ్చు అనుకున్న అతనికి ఇంటర్నెట్ ఉండబట్టే మనం అంతా కనెక్ట్ అయ్యాం. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పాసిబుల్ అవుతుంది. నేను పోదాం అనుకుంటున్నాను, అందుకే అడిగింది ఎంతమంది అలౌడ్ అని. ఎవరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ డెవలప్మెంట్. ఎవరు? లక్ష్మియా? నేనే. ఎస్ నువ్వేనా? చూద్దాం ఒకవేళ నాకు తోడక్క. ఎప్పుడు నేను యాక్చువల్లీ సెకండ్ స్టూడెంట్ ని. నన్ను చీట్ చేస్తూ ఆ పాప ఎవరు ఫస్ట్ జాయిన్ అయిపోయింది, సత్య నీకన్నా ముందు. నేను సెకండ్ అవ్వాలి అయిపోతున్నాను. నేను ఎన్రోలింగ్, నేను ఇప్పుడే వెళ్ళి ఎన్రోల్ చేస్తాను. నేనక్క నేను కూడా ఫస్ట్ కంప్లీట్ చేశానక్క. మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. Actually, Shivranjani. Yeah. Lata, yeah, go ahead. Oh, no, okay, no, okay. Thank you. Yeah, first of all, gratitude to Shivranjani garu. Thank you today. Nenu totally out of sync lo unnanu. Vacation nunchi inka raaledu and class sangati marchipayanu, and she reminded me and quickly join ayanu. And then na 6th grade PGH pillaliki, ఎందుకంటే చాలా పేషెంట్లీ వెయిట్ చేసి వాళ్ళ అంతమంది 11 మంది ఆడపిల్లలు ఉన్నారు, అందరూ నాకే గ్రాటిట్యూడ్ చెప్పారు. నేను కొంచెం ఓవర్వెల్మ్ అయిపోయాను, ఎందుకంటే ఒకటి నేను క్లాస్ ప్రిపేర్ అవ్వలేదు, క్లాస్కి టైంకి రాలేదు, అయినా సరే పాప పిల్లలందరూ నా కోసమే వెయిట్ చేసి ఉండడం వల్ల ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో గ్రాటిట్యూడ్ టు శివరంజని గారు అండ్ ఈ గ్రూప్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు, అండ్ దెన్ పిల్లలకి. And next, Mastan. I like your name, Mastan. Thanks, ma'am. That was very nice, actually. Ventane thank you chepparu kada. That's nice, Mastan. Go ahead. Yeah. Cheppu Mastan, nee turn gratitude ki. Madam. నీ పేర్లాగే నువ్వు చాలా ఎంతూసియాస్టిక్ అని అంటున్నాను. మస్తాన్ యూనో. ఓకే. సో గ్రాటిట్యూడ్ నువ్వు ఎవరికి చెప్తావు ఈ రోజు అని? మనం ఎవరికి ఉన్నాము, థ్యాంక్ఫుల్ గా చిన్నగా ప్రయత్నించి. You're thankful, you're grateful, you want to say thank you to someone in your ప్రతి సెషన్ మన మీటింగ్స్ కానీ, మన ఇప్పుడు మీ ప్రతి సెషన్, మీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, సెల్ఫ్ డెవలప్మెంట్ కానీ, మెంటల్ యాటిట్యూడ్ కానీ, ప్రతి సెషన్ వి ఎండ్ విత్ వాట్స్ కాల్ అంటే గ్రాటిట్యూడ్ సెషన్ అనే దాంతో ఎక్సర్సైజ్, గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్ తో ఎండ్ చేస్తాం. గ్రాటిట్యూడ్ అంటే మనం ఎవరికి థ్యాంక్ఫుల్ గా ఉన్నాం, ఎవరికి ఈ రోజు థ్యాంక్ యూ చెప్దాము అనేది. సో నువ్వు ఎవరికి చెప్పాలనుకుంటున్నావు? నేను మీకే మ్యామ్. ఓకే, ఎందుకు కూడా యాడ్ చేయాలి. మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసినందుకు నేను చెప్తున్నా, మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు కదా అందుకు. ఓకే, సరే నువ్వు నెక్స్ట్ ఎవరు చెప్పాలో పాస్ చెయ్యి. రమేష్ సత్య ఉంది. రమేష్, సత్య అండ్ మురళి గారు ఉన్నారు. అర్థం కాలేదా? ఎవరో ఒకరి పేరు చెప్పు, వాళ్ళు గ్రాటిట్యూడ్. సత్య ఉంది, సత్య, రమేష్, మురళి. లతా మ్యామ్ లేదా? లతా మేడం చెప్పేసింది. నేనే నీకు ఇచ్చాను కదా గ్రాటిట్యూడ్. సో నీకు పాస్ చేశాను కదా, నువ్వు వేరే వాళ్ళకి పాస్ చేయాలి. కెమెరాలు లేవు అని చెప్పి వెనక కెమెరాలు ఆపేసుకొని వేరే పనులు చేసుకుంటుంటే ఎవరి టైం వేస్ట్ కాదు, మీ టైమే వేస్ట్ అవుతుంది. సో అటెన్షన్ పే చేయండి. క్లాస్ రూమ్ లో అటెన్షన్ పే చేయండి. ఓకేనా? ఐ థింక్ ప్రతి మాట వినగలగాలి.
ఓకేనా, ఇక్కడే పిల్లల ఉండాలి జూమ్ సెషన్ లో కెమెరాస్ కంపల్సరీ చేయాలి క్లాస్ లో అనుకుంటా. ఓకే, నెక్స్ట్ మస్తాన్ సత్య సత్య చెప్పురా. నేను ఈ రోజు మీ అందరికి థ్యాంక్స్ఫుల్ గా ఉన్నానక్క. ఓకే, నేను బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను. లత అక్క చాలా చాలా బాగా శ్రీలక్ష్మి అక్క మాట్లాడారు. శ్రీలక్ష్మి జాయిన్ మరి అవుతున్నందుకు ఇంటీరియర్ డిజైన్ గురించి జ్యోతి ఇంటీరియర్ డిజైన్ గురించి బాగా ఎంకరేజ్ నెక్స్ట్ చేశారు. ఈ రోజు లక్ష్మి అక్కకి థ్యాంక్స్ఫుల్ గా ఉన్నాను. ఎక్కడికి పోయారక్క? థ్యాంక్ యూ సత్య. ఇక్కడే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నెక్స్ట్ 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 సత్య ఎవరికి? మురళి అండ్ రమేష్ ఉన్నారు. రమేష్ రమేష్ గారు ఆఫ్లైన్. మేడం యా, అర్థమైంది రమేష్. గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్ అనేది మీరు ఈ రోజు ఎవరికి థ్యాంక్స్ఫుల్ గా ఉన్నారు? మీ మదర్ అయినా ఎవరైనా, మీ మెంటర్స్ అయినా ఎవరు మీకు హెల్ప్ఫుల్ గా ఉన్నారు ఈ రోజు? వాళ్ళకి ఎవరికి థ్యాంక్స్ఫుల్ గా ఉన్నారు? మీకు ఎవరు ఇది నచ్చింది? మదర్. ఎందుకు రమేష్? అంటే మనకి అంటే లైఫ్ లో చాలా చాలా అందించారు. అవును, జీవితంలో చాలా అందిస్తారు. యా, అమ్మకి. సో మురళి ఉన్నారు నెక్స్ట్. మురళి మీరు ఐ థింక్. హలో హలో. యా మురళి, అర్థమైంది కదా గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్? అర్థమైంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్ ఉన్నాడు మేడం హైదరాబాద్ లో ఉందని ఫస్ట్ నాకు వాట్సాప్. హలో చెప్పు మురళి. హలో. ఇటువంటి ప్లాట్ఫామ్ ఒకటి ఉందని నాకు ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ ఇటువంటి ప్లాట్ఫామ్ ఉందని ఫస్ట్ నాకు పరిచయం చేసిన అతను ప్రదీప్ కిరణ్ అని హైదరాబాద్ లో హైకోర్టులో ఉన్నారు మేడం. అతను నా కజిన్. అందుకని నేను ఫస్ట్ మేడం మీకు కజిన్ అంటారా? కజిన్ అంటే మా ఆయనకి కజిన్, నాకు తమ్ముడులాగా. తమ్ముడులాగా ఏంటి తమ్ముడు. యా, అతను నేను మామూలుగా సంఘమిత్ర స్కూల్ అని నెల్లూరులో ఉంది మేడం, అక్కడ క్లాస్మేట్స్. ఓకే. హలో. అందువల్ల ఫస్ట్ నేను అతనికి మురళి మీరు ఆపకండి, మీరు మాట్లాడేది వినిపిస్తుంది, మాకు బాగా వినిపిస్తుంది, మీరు మాట్లాడేసేయండి. యా, నెక్స్ట్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను మేడం ఈ దీంట్లో ఎంకరేజ్ చేసినందుకు ప్రోగ్రామ్. యా, ఓకే, థ్యాంక్ యూ. యా, అండ్ ఇంకొకటి చెప్పాలి, గ్రూప్ లో రిజిస్ట్రేషన్ చాలా మంది చేశారు. ఎందుకు జాయిన్ అవ్వలేదో తెలీదు, బట్ ఒక కారణం ఎక్కడో దగ్గర బిడియం ఉంటుంది. కొత్త ప్లాట్ఫామ్, కొత్త ఇది, అదేమీ లేకుండా మీరు వచ్చారు. దట్స్ అ బిగ్ సక్సెస్. సో మీకు మీరు క్లాప్స్ కొట్టుకోండి మా తరఫున కూడా. యా, నైస్. ఓకే మరి. సో సీ యూ ఆల్. మేము అప్పుడప్పుడు కలుస్తుంటాము మెంటర్స్, బట్ నేను ఐ థింక్ మాలో ఎవరికి ఫీల్ అయితే జస్ట్ ఇంకొక పాయింట్, యాక్చువల్గా సర్వేతో పాటు సర్వేలో ఈమెయిల్ అడ్రస్ కూడా అడుగుతాను. ఆ ఈమెయిల్ అడ్రస్కి మీకు గూగుల్ మీట్ ఇన్విటేషన్స్ అనే ఈమెయిల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటారా మీరు? లేకపోతే చేసుకోండి. మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నారో ఆ ఈమెయిల్, ఆర్ బిఫోర్ దాట్ అందరికీ ఈమెయిల్ అడ్రసెస్ ఉన్నాయా? హ్యాండ్స్ రేస్ చేయగలరా? కింద ఉంటుంది హ్యాండ్ రేస్. ఓకే, అందరికీ. యా. సో ఒకవేళ మీది తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చూడండి. సో ఆ ఈమెయిల్ అడ్రస్ అడుగుతాము, వాటికి ఇన్విటేషన్ వస్తుంది, గూగుల్ మీట్ ఇన్విటేషన్, వెలుగు అనే దగ్గర నుంచి.
అడ్మిన్ వెలుగు అనే ఈమెయిల్ నుంచి. అది యాక్సెప్ట్ చేస్తే మీరు ఆటోమేటిక్లీ క్లాస్ రూమ్లో జాయిన్ అయిపోగలరు. సో అది యాక్సెప్ట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఈ అన్నిట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే హెజిటేట్ చేయకుండా, ఆలోచన లేకుండా, అంటే ఎక్కువ ఆలోచించకుండా గ్రూప్లో మెసేజెస్ పెట్టండి. ఓకేనా? ఓకే అక్క. యా ఓకే. సరే, సర్వే నాకు ఎల్లుండి లోపల పంపించగలిగితే మీ ట్యూటర్స్, మీ మెంటర్స్ అందరూ కూడా, వాళ్ళకి కూడా దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా. సో ఓకే, బాయ్ అందరికి. గుడ్ నైట్. ఇండియాలో ఉండే వాళ్ళకి గుడ్ నైట్, యుఎస్ లో ఉండే వాళ్ళకి గుడ్ డే. నైస్ మీటింగ్ యు ఆల్. బై. చెప్పు మస్తాన్. మేడం మీరు యుఎస్ లో ఎక్కడ ఉంటారు ప్రెసెంట్? నేను యుఎస్ లో పెన్సిల్వేనియా అని, న్యూయార్క్ కి ఒక 2 గంటలు మస్తాన్. మాలిని అక్క కూడా థ్యాంక్స్ చెప్పాలి కదా నీకు. మాలిని అక్క ఇంట్రడ్యూస్ చేస్తుంది, రైట్? అవును మేడం. అవును. మస్తాన్, రమేష్ మస్తాన్ మీరిద్దరు ఫ్రెండ్స్? ఆర్ గిరీష్? గిరీష్ మేడం. గిరీష్ కి చెప్పు జాయిన్ అవ్వమని చెప్పి మస్తాన్. చెప్పాను మేడం, వాట్సాప్ లో మెసేజ్ కూడా చేసే అబ్బాయికి, కానీ రిప్లై లేదు. ఓకే ఓకే, యా నేను ఇది పెడతాను. యా, మనకి ప్రస్తుతం ఈ బ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఒక 3 months తర్వాత ట్రై చేస్తాము మస్తాన్. కాకపోతే ఇప్పుడు 12-15 మంది కన్నా ఎక్కువైతే మళ్ళీ అంత ఇంటరాక్షన్ దొరకదు మీలో. మీకు కూడా మీరు ఎంత మాట్లాడి, ఎంత ఇంటరాక్ట్ అయితే అంత బాగుంటుంది. సో బట్ యా, ఒకవేళ మనం సాటర్డే నీకు క్లాస్లో అందరూ ఇప్పుడు ప్రస్తుతానికి 17 మంది రిజిస్టర్ అయి ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ మీటింగ్ మనకి 4 ఉన్నారు. ఒకవేళ మనకి 10 మంది కన్నా తక్కువ ఉంటే రిజిస్టర్ అవ్వచ్చు. కాకపోతే మరి తొందరగా జాయిన్ అయితే ఇనీషియల్ గా క్లాసెస్ అవన్నీ మిస్ అవ్వకుండా తొందరగా జాయిన్ అయితే బెటర్, లేట్ గా కాకుండా. ఓకే సరే మస్తాన్. యా ఓకే సరే. యా గుడ్ మార్నింగ్. ఇది నేను యాక్చువల్గా డైరెక్ట్ గా ఈ లింక్ రికార్డింగ్ పంపించాలంటే ఇట్ విల్ టేక్ టైం. అంటే అందరి ఈమెయిల్స్ అవన్నీ కావాలి. సో నేనేం చేస్తానంటే యూట్యూబ్లో అప్లోడ్ డైరెక్ట్గా చేసేసి అది ప్రైవేట్ చేసి, ఆర్ వాటెవర్ ఏమంటారు, పబ్లిక్ కాకుండా ఇంకో ఆప్షన్ ఉంటుంది, లింక్ ఉన్న వాళ్ళే చూడగలరు. అండ్ బేసిక్లీ మీరు పబ్లిక్ చేస్తే ఓకే అనుకుంటే, మీకు అందరికీ ఓకే అంటే నేను పబ్లిక్ చేస్తాను. ఓకేనా అందరికీ? యూట్యూబ్లో పెడితే ఓకే మేడం. యా, రమేష్ అండ్ మురళి మీకు కూడా ఓకేనా? ఓకే మేడం, నో ప్రాబ్లం. ఓకే, రమేష్ ఓకేనా? ఓకే, పెట్టి నేను పంపిస్తాను. ఓకే.